గుడి గంటలు. మడుగుల మాన్యంలో మంగన్న ఒక్కపోయేవాడు. వాని తొలి భార్యకు 2 బిడ్డలు. సింగన్న అనే కుర్రాడు, దుర్గాలు అనే ఆడపిల్లను. మంగన్న భార్యకు సవతి బిడ్డలంటే కంటగింపుగా ఉండేది. పసిపాప దుర్గాలు వట్టి అమాయకురాలు. సవతి తల్లి బాధ పెట్టినప్పుడల్లా బోరుమని ఏడ్చేది. అయితేనే గుండె నిబ్బరం గల సింగన్న మాత్రం నేనుండగా నీకేం భయం లేదు చెల్లి అంటూ ఊరడించేవాడు. బిడ్డల పీడ వదిలించుకుంటే హాయిగా ఉండవచ్చుననే ఊహతో సవత్తల్లి అస్తమానం ఏదో ఒక పన్నాగం పన్నుతూనే ఉండేది. పాపం బిడ్డలు ఆమె పెట్టిన హింసలన్నిటినీ భరిస్తూనే వచ్చారు. ఒక రోజున ఆమె బిడ్డలతో, ఫలానా అడవిలో మనకు అవసరమైన మూలికలున్నాయి, వాటిని ఎలా అయినా పట్టుకురావాలి అని చెప్తూ మనిషిని తోడిచ్చి పంపించింది. సింగన్న ధైర్యశాలి మాత్రమే కాదు, యుక్తిపరుడు కూడాను. సవత్తల్లి పెట్టే చిక్కులన్నీ వాడు మొదటి నుంచి గ్రహిస్తూనే ఉన్నాడు. ఇప్పుడు తనను, దుర్గాలను ఔషధకులని అడవులకు పంపడం ఒక పన్నాగం తప్ప మరేమీ కాదని వాడికి తెలుసు. వెళ్తున్నప్పుడు వెంట వస్తున్న మనిషికి తెలియకుండానే వాడు తన వద్ద ఉన్న గులకరాలను దారి పొడుగుతున వేస్తూ వచ్చాడు. ఒక కీకారణ్యం చేరుకున్నాక పసివాళ్ళు అలసిపోయారు. తోడు వచ్చిన మనిషి వాళ్ళతో, మీరు చెట్టు నీడను కూర్చొని బడలిక తీర్చుకోండి, నేను పోయి ఔషధాలు పట్టుకొస్తాను అని చెప్పి వాళ్ళకు తెలియకుండా మరొక దోవన ఇంటికి వెళ్ళిపోయాడు. బిడ్డలకు మెలకు వచ్చేటప్పటికి సాయంకాలం అయిపోయింది. మరి కొంచెం సేపటికే వెన్నెల కూడా వచ్చేసింది. చెల్లెలకి ధైర్యం చెప్పి సింగన బయలుదేరాడు. తను పడివేస్తూ వచ్చిన గులకరాళ్ళు వెన్నెల వెలుగులో తలతలా మెరుస్తూ స్పష్టంగా దారి చూపించినాయి. ఆ ఆనవాళ్ళతో వాళ్ళు సులువుగా అడవి దాటేసి ఇంటికి చేరుకోగలిగారు. వదిలిపోయారనుకున్న సవతి బిడ్డలు మళ్లీ కంటబడేసరికి మంగన్న భార్య వాళ్ళ మీద మండిపడింది. మర్నాడు వాళ్లకు కాసిని గంజినీళ్లు పోసి 3 రొట్టెలు పడివేసి మనిషిని తోడిచ్చి మళ్ళీ మరొక అరణ్యానికి పంపించింది. ఈ మారు రాళ్ళు తేవటానికి సింగన్నకు వ్యవధి లేకపోయింది. అందుకని తల్లిచ్చిన రొట్టెను ముక్కలు ముక్కలు చేసి దారి పొడుగునా వేశాడు. ఈ మాట కూడా తోడొచ్చిన వాడు బిడ్డలను ఏమర్చి వెళ్ళిపోయాడు. రొట్టె ముక్కలు ఆనవాలు వేశాం కదా, ఇట్టే దారి కనుక్కోవచ్చు అనుకొని సింగన్న నిబ్బరంతో ఉన్నాడు. తీరా ఇంటికి పోదామని బయలుదేరేసరికి తను పడివేసిన రొట్టె ముక్క ఒక్కటి ఆనవాలు దొరకలేదు. తినే వస్తువు గనక ఏ పక్షులో కబలించి ఉంటాయి అని వాడు గ్రహించాడు. అలా పోగా పోగా మినుకు మినుకుమని మెరుస్తూ ఒక దీపం వెలుగు కనపడింది. అదేదో ఊరు అయి ఉంటుందని తలిచి వాళ్ళు అటువైపు వెళ్ళారు. చూడగా అది ఊరు కాదు, ఒక గుడి. గుడి గోపురం నిండా జీవకల ఉట్టిపడే రకరకాల బొమ్మలున్నాయి. సింగన్న ఊరుకోక గోపురం మీద నుండే ఒక చెట్టుకాయ కోసి నోట పెట్టుకున్నాడు. వెంటనే గనగన గంట మోగింది. గుడి తలుపులు తెరుచుకున్నాయి. ఒక వృద్ధురాలు లోపల నుండి వచ్చి, రండ్రా పాపలు, మీకోసమే చూస్తున్నా అంటూ ఎంతో ఆప్యాయంతో బిడ్డలను చేరదీసుకొని లోపలికి తీసుకుపోయింది. కన్న తల్లి కంటే ఎక్కువగా ఆదరించింది. చాలా పిండి వంటలతో భోజనం పెట్టి చక్కగా చెరొక్క పక్కా వేసి వాళ్ళని నిద్రపుచ్చింది. రాత్రిపూట వాళ్ళు గాఢ నిద్రలో ఉండగా సింగన్న మంచం ఒక గదిలో చేర్చి వారిని బంధించి వేసింది ముసలి. మర్నాటి నుంచి దుర్గాలను పాపం రాసి రంపాను పెట్టసాగింది. సవత్తల్లి పీడ కంటే ఎక్కువైపోయింది ఇప్పుడు ముసల్దాని పీడ. అయితే ఇన్ని కష్టాల్లోనూ ఒక సుగుణం ఉన్నది. ఎందుకోసమై సింగన్నను పట్టుకు ముసల్ది రోజు పంచభక్ష పరవన్నాలతో మేపుతూ వచ్చింది. ఈ భక్ష్యాలన్నీ చెల్లెలే అన్నగారికి కటకటాల్లోంచి అందించేది. ఆ సమయంలో ఇద్దరు ఒకరినొకరు ఓదార్చుకునేవారు. వృద్ధురాలు రోజు సాయంకాలం సింగన్న గదికొచ్చి క్షేమం కనుక్కొని, ఏది నాయనా నీ చేయి అంటూ వాని వేలు తడం చూసేది. యుక్తిపరుడైన సింగన్న ఒక పుల్ల ముక్క చేతికి అందించేవాడు. ఇంకా బలవలేదా అని చెప్పి ఆమె విసుక్కుంటూ పోయేది. ఒక రోజున ఆమె, బలవని మానని రేపు కబలించి వేస్తా అంటూ గొనగసాగింది. ఆనాడు రహస్యంగా మూల నుండే బ్రహ్మాండమైన పొయ్యి ఒకటి బాగు చేసింది. ఆ పొయ్యి దిగవని మనిషి పట్టేంత చోటునది. పొయ్యికి సరిపడిన పెద్ద పెనం ఒకటి ఉంది. ఈ సందర్భాలన్నీ దుర్గాలు అన్నతో చెప్పేసరికి ఇన్నాళ్ళ నుంచి ముసల్ది తనను ఎందుకిలా మేపుతున్నదో చిటికలో పసిగట్టాడు. రాత్రి కాగానే ముసల్ది సింగన్న గదికి వచ్చి, నాయనా, ఇవాళ దేవికి నివేదన చేసుకోవాలి, కాస్త పొయ్యి విసిరిపెడదు అని చెప్పి ఎదురుగా ఒక పీట వేసి కూర్చోమన్నది. అందుకు సింగన్న, అవ్వా మా దేశంలో ఇటువంటి పొయ్యలు పెనాలు ఎరగం, నీవొకసారి విసిరి చూపించు అన్నాడు. ముసల్ది కోపంతో హూంకరిస్తూ, ఈ మాత్రం తెలీదా వాజమ్మ, ఇదిగో ఇలాగ విసరాలి అంటూ పీట మీద చతికిలబడి వంగోని విసరబోయింది. ఆమె అలా వంగోని విసురుతూ ఉండగా సింగన్న సమయం చూసి ఆమె లోనికి నెట్టి పొయ్యి తలుపులు 2 బిగించేశాడు.
అప్పుడు గుడిలోని గంటలన్నీ ఒక్కసారిగా గనగనా మ్రోగినాయి. ఆ క్షణమందే గోపురం మీద బొమ్మలన్నీ జీవంతో దిగొచ్చి సింగన్నకు నమస్కరించినాయి. అందరూ కలిసి ముసల్ది ఏమైందో చూద్దామని పొయ్యి వద్దకు వెళ్ళగా ఆ పొయ్యి ఒక చిత్రమైన పెట్టెగా మారిపోయింది. దాని మీద మాయా రాక్షసుని చంపిన మహానుభావులారా, ఈ గద్దెపైన కూర్చోండి, మీ కోరికలు చెప్పండి అని రాసున్నది. అందరూ సంతోషంతో జేజేలు కొడుతూ మీరే మహానుభావులు, గద్దెక్కండి అంటూ సింగన్నను దుర్గాలను పెట్టెపైనున్న కుర్చీల మీద కూర్చోబెట్టారు. ఇంటికి వెళ్ళాలనుకున్నాడు సింగన్న. అందరూ చూస్తుండగానే ఆ చిత్రమైన పెట్టె విమానంలాగా ఎగిరిపోయింది. బిడ్డలిద్దరూ ఇంటికి వెళ్ళేసరికి అప్పటికప్పుడే దుష్ట చింతగల వాళ్ళ సవత్తల్లి తెలియకుండా మటుమాయమైపోయింది. మంగన్న ఇప్పుడు మనసారా బిడ్డలను చేరదీసుకొని ముద్దులాడాడు. సింగన్న ప్రజ్ఞను అందరూ కొనియాడారు. చిత్రమైన పెట్టె కోరుకున్నదల్లా ఇస్తూ ఉండటం వల్ల మంగన్న కుటుంబం సిరి సంపదలతో తొలతూగుతూ సుఖంగా ఉన్నారు. ఇదండి వాళ్ళ కథ. మరొక మంచి కథతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. నా ఛానల్లోని కథలు మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. షేర్ చేయడం మర్చిపోవద్దు. కొత్త కథల నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.